జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు కానీ ఎవరి వైపు ఉన్నారు, ఎవరికి మొగ్గు చూపిర్రు అనేది చాలా స్పష్టంగా రిజల్ట్ ద్వారా ప్రజలు చూపించారు. వెంకట్ గారు, జూబ్లీహిల్స్ వదిలేద్దాం. గ్రామీణ ప్రాంత ప్రజలు కేవలం జూబ్లీహిల్స్ లో మీరు గెలిచారు 25,000 మెజారిటీ. కానీ మీరు గ్రామీణ ప్రాంత తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. రైతు భరోసా తీసుకునేది వాళ్ళే, రుణమాఫీలు తీసుకునేది వాళ్ళే. అక్కడ వాళ్ళు సాటిస్ఫైడ్ ఉన్నారా? మీకు కేవలం వచ్చింది 56% మాత్రమే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. మిగతా పార్టీలు గెలిచాయంటే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉందని అర్థం. శ్రీకాంత్ గారు, మేము అక్కడ గెలిచింది 63% కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దానితో పాటు కాంగ్రెస్ పార్టీ రెబల్స్, ఇది నేను చెప్పేది కాదు, అన్ని పత్రికలు అధికారికంగా అన్ని లెక్కలు వేసుకుంటే 70% వరకు, అంటే కాంగ్రెస్ రెబల్స్ అన్ని లెక్కేసుకుంటే, అంటే మా దగ్గర ఉన్న కొంతమంది నాయకులు లేదా సమన్వయం కానీ ప్రతి నియోజకవర్గంలో పోటీ కానీ లేదా మేము ప్రాపర్గా చేయడం వల్ల ఇండిపెండెన్స్ గెలవడం కానీ ఇండిపెండెన్స్ కలిసి తీసుకుంటే 68% వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ మొత్తం కలిస్తే కూడా 30% లోపల బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీజేపీ పార్టీకి 600-700 భారతీయ జనతా పార్టీకి ఉంది, విచ్ మైట్ బి అరౌండ్ 1% or 2%. ఇది అఫీషియల్ లెక్కలు, ఇది అధికారికంగా లెక్కలు. అండ్ నిజంగా 100% ట్రాన్స్పరెన్సీ తోటి మేము ఎక్కడ కూడా మా ముఖ్యమంత్రి గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపారని చెప్పలేదు. సరైన వ్యక్తుల్ని మీ గ్రామాల్లో సర్పంచులుగా గెలిపించుకోండి, గ్రామ అభివృద్ధి కోసం పనిచేసే వ్యక్తుల్ని గెలిపించుకోరు అని చెప్పారు. కేటీఆర్ లెక్క సిరిసిల్లలో తంగిలిపల్లి ఒక మండలంలో కొంతమంది గెలవంగానే మొదటి విడత ఎలక్షన్స్ కాగానే పట్టమని చెప్పి 10 మంది సర్పంచ్ని పక్కన కూర్చోబెట్టుకొని రెండో విడత మూడో విడతని ప్రభావితం చేయాలి, మొత్తం టీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్పి ఆ రకంగా కేటీఆర్ చేసినట్టు ఆ రకంగా మా నాయకులు కానీ మా మంత్రులు కానీ ఎవరు కూడా ప్రయత్నం చేయలే, ఆ రకంగా మా వాళ్ళు మాట్లాడలే. అండ్ 100% ప్రజలు ఇచ్చిన తీర్పుకి, ప్రజలు ఏదైతే గ్రామీణ ప్రాంతంలో మీరు అన్నట్టు నిజంగా ఆ రకమైన వ్యతిరేకత ఉంటే, నిజంగా మేము పవర్ని మిస్యూజ్ చేసింటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ అని గెలిచే పరిస్థితి ఉండకపోతుండే, అన్ని వాళ్ళు గెలవకపోతుండే. 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఎలక్షన్స్ జరిగినాయి. అండ్ జరిగిన దాంట్లో 68.3%, 68 పైన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం జరిగింది. ఒక 5-6 నియోజకవర్గంలో నేను ముఖ్యమంత్రి గారు లెక్కలతో సహా కూడా చెప్పారు, ఒక 6 నియోజకవర్గంలో ఏమో బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా ఏదైతే లీడ్ వచ్చింది. ఆ 6 నియోజకవర్గంలో కూడా 1-2 నియోజకవర్గాల్లో ఏదైతే కొంచెం ఎక్కువ సీట్స్ రావడం జరిగింది. అందులో వాళ్ళ ముఖ్య నాయకులు ఉన్న ప్రాంతాలు బీజేపీ పార్టీకి ఒక కాన్స్టిట్యున్సీ లేదో, వాళ్ళ ఎమ్మెల్యే ఉన్న ఒక కాన్స్టిట్యున్సీ లేదో అత్యధిక సీట్లు రావడం జరిగింది. అండ్ వీళ్ళేం వెనకకు పోలే, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్ రావు, వాళ్ళ దిగ్గజాలు, మహానుభావులు, మాజీ మంత్రులు, సుదీర్ఘ రాజకీయ అనుభవాలు ఉన్న అందరూ కూడా ఫీల్డ్లో తిరిగిర్రు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఇంట్లో కూడా నిలబెట్టారు. కొన్ని జాగాలో గెలిచారు, కొన్ని జాగాలలో ఓడిపోయారు. కేంద్ర మంత్రులుగా ఉన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి పెద్ద నాయకులం అని చెప్పుకునే బండి సంజయ్ గారు కానీ, లేదా ఈటల రాజేందర్ గారు కానీ, మేము సిపాయిలం అని చెప్పుకునే ధర్మపురి అరవింద్ గారు కానీ, వాళ్ళ పార్టీలో 8 మంది ఎమ్మెల్యేలు కానీ, మొన్న గెలిచిన ఎమ్మెల్సీలు కానీ అందరు కూడా తిరిగారు. ఎలక్షన్స్లో అందరు కూడా గ్రౌండ్ లెవెల్ పోయి తిరిగారు. మా పార్టీలు ఎమ్మెల్సీలు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మేము కూడా తిరిగినాం. ఎవరి నియోజకవర్గాల్లో వారు తిరిగారు, చేశారు. అందరూ బల ప్రదర్శనలు. వాళ్ళు 12 ఏళ్ళుగా కేంద్రంలో అధికారంలో వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళ అధికారంలో వీళ్ళు ఉన్నారు, 2 ఏళ్ళకెళ్ళి మామున్నాం. అన్నీ జరిగినాక కూడా అన్ని విధాలుగా అందరూ పోటీ పడ్డాక కూడా వచ్చిన అవుట్కమ్ ఇది. మీ దృష్టిలో ఈ వచ్చిన అవుట్కమ్ బట్టి ప్రజలు హ్యాపీగా ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారు, ప్రజాపాలన అంటున్నారు. అసలు ఎమ్మెల్యేలే పాజిటివ్గా లేరు, ఎమ్మెల్యేలే సంతోషంగా లేరు, కనీసం నిధులు కూడా రావట్లేదు. మాకు ఎక్కడికైనా పోయి ₹1,00,000 ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు. పెళ్లిళ్ళకో సావులకో పోయి మేము అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితులే మాకున్నాయి. ఉత్సవ విగ్రహాలలాగా ఎమ్మెల్యేలు మిగిలిపోతున్నారని ఏకంగా ఎమ్మెల్యేలే చెప్తున్నారు. వెంకట్ గారు, ఒక విషయం చెప్తా శ్రీకాంత్ అన్న, ఇప్పుడు దాదాపు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా దాదాపు 60 పైన కాన్స్టిట్యున్సీస్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని శాంక్షన్ చేసి ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కే అప్రూవ్ చేసింది దగ్గర 250 కోట్లు, 100 crores పైన ఫండ్ అనేది రిలీజ్ చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ప్రారంభించాడు. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ప్రారంభించిన దగ్గర కూడా మా కాంగ్రెస్ ఎమ్మెల్యేనా, బీజేపీ ఎమ్మెల్యేనా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా అని మా ముఖ్యమంత్రి గారు చూడలేదు. ఆ రకంగా ఒక పాలసీ తీసుకొని కొన్ని నిధులు ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ముఖ్యమంత్రి గారు కేటాయించడం జరిగింది. ఇప్పుడు సర్పంచ్లు ఏదైతే ఎలక్షన్స్ అయిపోయాక సర్పంచ్లకు సంబంధించి కూడా అతి త్వరలో వారి ప్రమాణ స్వీకారం అయిపోయాక ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఒక సిస్టమేటిక్గా, ఒక ప్రొసీజర్గా దానికి కూడా నిధులు ఏ రకంగా కేటాయిస్తారు, గ్రామ అభివృద్ధిలో ఫస్ట్ ప్రయారిటీ ఏవేవి తీసుకోవాలి దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇస్తారు, క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. అండ్ 100% మేము వాళ్ళ లెక్క ఈడ మా మంత్రి గారు ఉన్నారు, ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఉన్నారు అని చెప్పి ఈడో నిధులు ఎక్కువ ఇచ్చి, ఈడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు ఈడ నిధులు తక్కువ ఇచ్చి
చూద్దాం, అది భవిష్యత్తులో తెలుస్తుంది పరిపాలన నడుస్తూ శ్రీకాంత్ ఉంటే గారు, తెలుస్తా ఇది ఉంటుంది. నేను మాట్లాడతలేదు. స్వయంగా బీజేపీ పార్టీ ఒక ఎమ్మెల్యే ఆదిలాబాద్లో వేదికపై వేదిక అంటే ప్రజలకే చాలా క్లారిటీగా క్లియర్గా వారు మాట్లాడారు. దానికంటే ముందు నిజామాబాద్లో వాళ్ళ రాకేష్ రెడ్డి ఒక ఎమ్మెల్యే కూడా మాట్లాడిండు. దానికంటే ముందు బీఆర్ఎస్కి సంబంధించిన అంబర్పేటలో కాలేరు వెంకటేష్ గారు కూడా మాట్లాడారు. ఇది నేను మా వాళ్ళ నేను మీకు ఎగ్జాంపుల్స్తో సహా చెప్తున్నా. బతుకమ్మ గుంట కట్టినప్పుడు కాలేరు వెంకటేష్ గారు అంగీకరించారు అంబర్పేటలో. ఆదిలాబాద్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే గారు అంగీకరించారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు ఏదైతే సంబంధించి ఓల్డ్ సిటీ నిధులు కేటాయించినప్పుడు అసదుద్దీన్ అక్బరుద్దీన్ గారు వారు యాక్సెప్ట్ చేశారు. అంటే ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి వారు ముఖ్యమంత్రి. కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల నియోజకవర్గాలకు కన్ఫైన్ అయ్యి పనిచేస్తలేము. మేము వాళ్ళ లెక్క నిధులు ఏది ఇచ్చినా, ఏ సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అందించాలని ఒక ధ్యేయంతో పనిచేస్తున్నాం. ఇలా నాకు కూడా అనిపిస్తుంది. ఈ రెండేళ్ల పాలనలో ప్రధాన విమర్శ మీ పైన వచ్చింది ఏంటంటే, సరే మీరు ఇవన్నీ చెప్తున్నారు, కేవలం విచారణలు కాలయాపనలు ఈ కేసులు గీసులు ఆరోపణలే తప్ప అసలు పరిపాలన లేదు, పరిపాలన గాలికి వదిలేసింది అని చెప్పేసి మీ పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు కూడా ఏమనిపిస్తుంది, నేను ఒక ఎమ్మెల్సీని, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి ఇందిరా మిల్లు వస్తే నేను ఇచ్చిన లిస్ట్ రావాలని నాకు కూడా అనిపిస్తుంది. అది ఎవరికన్నా అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే గతంలో అసలు ఒక పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ చేసింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంటే ఎమ్మెల్యే ఎవరు లిస్ట్ రాసి పంపిస్తే అదే యాక్సెప్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఆ వ్యవస్థని మార్చారు. అర్హులైన ఎవరైతే నిజాయితీగా ఎవరైతే నిజంగా అర్హులైన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకే ఇందిరా మిల్లు రావాలని ఒక ప్రొసీజర్ తీసుకొచ్చింది. ఆ ప్రొసీజర్ డైరెక్ట్ త్రూ ఆఫీసర్స్ నిజంగా వాళ్ళకి చెక్ చేసి వాళ్ళకి నిజంగా ఏదైతే లైన్ ఉందో నిజంగా ఆ బీపీఎల్ లైన్లో నిజంగా ఆ గైడ్ లైన్స్లో వాళ్ళు ఫిట్ అయితే వాళ్ళు ఏ పార్టీ ఎవరు చెప్పినరా అని చూడకుండా ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళకి ఇందిరా మిల్లు అలకేట్ అవుతున్నాయి. ఇది సిస్టమేటిక్గా పనిచేస్తున్నాం. గతంలో ఎట్లుండే, నేనే హుజరాబాద్లో పోటీ చేసినప్పుడు ఆ పరిస్థితులు చూసినాం. ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో ఉన్నాడని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఉన్నాడని చెప్పి అధికారికంగా అన్ని కూడా కౌశిక్ రెడ్డి చేస్తుండు. కౌశిక్ రెడ్డి చేతుల మీదుగానే ప్రతిది కూడా అవుతుంది. కౌశిక్ రెడ్డి చెప్పిన వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కౌశిక్ రెడ్డి చెప్పిన వాళ్ళకే ఇందిరా మిల్లు, అంటే అప్పుడు వాళ్ళు ఇచ్చిన దళిత బంధు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళే. పైలట్ ప్రాజెక్ట్గా చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకి పైలట్ ప్రాజెక్ట్గా దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చిన చోట కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు చెప్పిన వాళ్ళకే దళిత బంధు వచ్చే పరిస్థితి. కనీసం ఎమ్మెల్యేలకి ప్రోటోకాల్ ఇవ్వకపోతుండే. సరే మా పార్టీ పక్కన పెట్టండి, మా పార్టీ ఎమ్మెల్యేలను ఎట్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలవాలి, వాళ్ళ సొంత పార్టీ మంత్రులకి అపాయింట్మెంట్లు ఇవ్వకపోతుండే, వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలకి ఇవ్వకపోతుండే. అంటే ఆ పరిస్థితి చూసి ఈ పరిస్థితిలో మాకు అయితలేదు అని మా దాంట్లో ఎవరికైనా ఒకరిద్దరికి మా చేతిలో పవర్ లేదు, ఇట్లా చేస్తే రేపు పొద్దున మాకు ఇబ్బంది అవుతుంది అనే ఒకటి రెండు సందర్భాల్లో ఎవరికైనా అనిపించి ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారు సిస్టమ్ ఫాలో అవుతారు, ప్రొసీజర్ ఫాలో అవుతారు. వాళ్ళు ప్రజల బాధల్ని